హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రైస్ ఐటెంని చూపిస్తాను. అందులోకి మంచి మసాలా గ్రేవీ కర్రీని కూడా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ ఐటెం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇక్కడ నేను 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనము రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలండి. తీసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలూ కుర్మా కోసం ఇక్కడ నేను 3 బంగాళదుంపలను శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. మీరు కుక్కర్లో అయినా వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 2-3 ఇలాచి, అలాగే 1 అర స్పూన్ వచ్చేసి సాజీరా, 2 బిర్యానీ ఆకులను వేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3-4 పచ్చిమిరపకాయలు అలాగే మీడియం సైజు 1 ఆనియన్ని కూడా వేసేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి మనకి లైట్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి మీడియం సైజు 1 టమాటాను కూడా ఇలా చాప్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టమాటాలు అనేవి బాగా మెత్తగా ఇలా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనము బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనము కొలిచే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనము కొలవాల్సిన పని లేదండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే 1 అర స్పూన్ వచ్చేసి గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి. లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకొని బౌల్ మీద ప్లేట్ పెట్టేసుకుని మరొక 5 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఆలూ కుర్మాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలను ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఓరెమ్మ, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. స్టార్టింగ్లో మనం సాల్ట్ వేస్తున్నామండి, చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉండే 1 అర కప్పు పెరుగును కూడా బాగా బీట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. పుల్లటి పెరుగుని యాడ్ చేస్తే కనుక టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని ఒక 4-5 నిమిషాలు
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. అర స్పూను గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు లడ్డుతో క్లోజ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, మనకి చాలా అంటే చాలా సింపుల్గా ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ఈ రైస్ ఐటమ్ని అలాగే ఈ ఆలూ కుర్మాని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారండి, మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా చక్కగా వస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. అలాగే మన ఛానల్లో నేను రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ కుర్మా ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనకి వెజిటేబుల్ కుర్మా అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా అది చల్లారేలోపు ఇంకా పిల్లలకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నానండి. దోశ అయితే చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ పల్లీలు అన్నీ ఫ్రై చేసేసి చట్నీ అయితే చేసేసానండి. ఇంకా టైం అయిపోతుంది కదా, పాపకి జడ వేసేసాను. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు దోశ అయితే తినేస్తూ ఉన్నారండి. ఇంకా ఇక్కడ కర్రీ, రైస్ అన్నీ చల్లారిపోయాయి. బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. హాట్ వాటర్ అన్నీ పోసేసానండి. ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారండి పాపం ఆలూ కుర్మా చేయమని. కాకపోతే నాకే ఈ మధ్య ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ చేయడానికి టైం కుదరలేదు. చాలా సింపులేనండి. ఒక 5-10 నిమిషాల్లోనే మనకి ఆలూని ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ మిషన్లో వేసేసాను. ఇంకా ఇల్లు చిమ్ముకోవడం కానీ మాప్ పెట్టుకోవడం కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ముందు రోజు ఆనియన్స్ తీసుకొచ్చారు, ఇంకా అవన్నీ ఎండలో అయితే పెట్టేశానండి. ఇంకా డోర్ మ్యాట్లు అన్నీ వాష్ చేసేసానండి. ఇంకా బెడ్షీట్స్ మిషన్లోనే వేసేసాను, హ్యాండ్ వాష్ ఏం చేయలేదండి. ఇంకా ఇది ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో. పిల్లలకైతే ఏబీసీ జ్యూస్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ అయితే చేశానండి. ఇంకా అందులోకి కాంబినేషన్గా మార్నింగ్ చేసిన ఆలూ కుర్మా అయితే ఉందండి. టేస్ట్ బాగుంటుందండి. రైస్ ఐటెంలోకైనా లేకపోతే చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.